అదే అమ్మాయితో మాట్లాడినావు కదా. ఏ అమ్మాయితోని? అమ్మాయి చాట్ ఓపెన్ చేసి. ఏ అమ్మాయితో మాట్లాడినా? అదే మీ అక్కతోని. ఇయ్యు నాకుంది కానీ ఇయ్యు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు చెప్పు నన్ను. నీకేమైతుంది? నాకు ఏం అయితే లేదు, కెమెరాలు పెట్టి ఎందుకు చేస్తున్నావు? నీకేమైతుంది అంటే ఫోన్ పట్టుకునే వరకు అవుతుందా ఏమన్నా? నేను అన్నిట్లో వాళ్ళు వీడియోలు చూస్తారంట, బా నేను మంచిగా మాట్లాడతా కాబట్టి మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు అడగాలి కదా. నీ లెక్క ఊరితే అట్లే ఉంటుంది దగ్గర కదా నన్ను కూడా. నీకు పిచ్చానంటలా? ఎప్పుడైనా నీకేం కావాలి? ఆమెతో మాట్లాడినంత మంచిగా కూడా నాతో మాట్లాడట్లేవు కదా. నీకు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వు నవ్వి కవర్ చేయకు. నవ్వట్లేదు, నవ్వి కవర్ చేయకు. నవ్వితే నాకు చిరాకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నవ్వితే చిరాకు వస్తుంది. అవును, నా క్వశ్చన్స్ కి నువ్వు ఎప్పుడు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా ఇవ్వాలి అవతల. చెప్పు, ఏం చెప్తావు? ఇన్ని గొడవలు ఎవరి వల్ల అయినాయి? ఎవరి వల్ల అయినాయి? నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు. నాకు బీపీ లెస్, నాకు కోపం తెలుసు. నేను అడిగిన దానికి చెప్పు. ఒరే నువ్వు కూర్చొని ఒరే ఇట్లా అయ్యిందంట కదరా, నాకు ఎందుకు చెప్పలేదురా అని కూర్చొని నార్మల్గా మాట్లాడడం వేరుంటుంది. నువ్వు వచ్చి గయ్య వేసి ఎందుకు చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నాకు చెప్పాలంటే నీకు ఎందుకు చెప్పాలి అసలు? ఫస్ట్ థింగ్ పాస్వర్డ్ నాకు చెప్పు. ఇవే ఆన్సర్లు కదా వంశీ చెప్పేది. వినకపోతే కోపం. వంశీ నువ్వు స్టార్టింగ్ ఎట్లున్నావో ఇప్పుడు ఎట్లున్నావు తెలుస్తుందా నీకు? ఎట్లున్నా ఇట్లానే ఉన్నా. ఆ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, వాల్యూ తగ్గిపోతుంది, లవ్ తగ్గిపోతుంది. మాట్లాడే విధానం ఆ నుండి అవును అని చెప్పాక అది కాదు నాన్న ఇది కాదు నాన్న అని చెప్పేసి ఆ నుండి అవును చెప్తాలే అయినా అయ్యిందిలే అన్నట్టు బిహేవియర్ వస్తుంది. వంశీ నన్ను తిట్టిపోయడానికే సార్. నేను ఎరగొడతాను చెప్పినా. సౌండ్ తక్కువ నీతో మాట్లాడాలి. నేను వస్తే ఏదో పని చేయలేదు. కామనే. ఫోన్ చూస్తాం. చూసుకో. నీ ఫోన్ నా ఫోన్ కాదు, నీ ఫోన్. నా ఫోన్ నాకు నీ ఫోన్తోనే అవసరం. ఎందుకే ఎన్ని డేస్ అట్లానే అడిగినావా? నాకు అట్లనే చెప్పినావా? చెప్పలేదు కాబట్టి ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఎందుకు రియలైజ్ అవుతావు? నా ఇష్టం. ఎప్పుడు ఎట్లా ఉంటావో అట్లనే ఉండాలి. అది నువ్వు కూడా పాటించాలి. ఫోన్ అట్లా చెప్పు. నీకేమైనా కొత్తనా తెలియదా నీకు పాస్వర్డ్ అని? కొత్తనా? ఏడమనిపిస్తుంది మరి కొత్త? నీ బాధ ఏంది? ఎందుకు ప్రశాంతంగా ఉండలేవా అనే జీవితంలో? ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలనా? ఇప్పుడు నేను ఏమన్నా మళ్ళీ ఏం కావాలి? జస్ట్ నాకు ఫోన్ ఇవ్వు అని అన్నా. ఫోన్ తీసుకున్నా. లాక్ ఎందుకు? దీనికి నా ఫోను ఇప్పుడు ఇవ్వలేవా నాకు ఫోను? అదే అమ్మాయితో మాట్లాడినావు కదా. ఏ అమ్మాయితోని? అమ్మాయి చాట్ ఓపెన్ చేసి. ఏ అమ్మాయితో మాట్లాడినా? అదే మీ అక్కతోని. ఇయ్యు నాకుంది కానీ ఇయ్యు. చూస్తున్నా. ఎందుకు? ఏమని పిలుస్తావు? హాయ్ అక్క. మా చదువుగా నన్ను బాగానే అంటావులే, చూస్తున్నది. అక్క ఏంటి నన్ను పిలువకు, జస్ట్ నేనుతో విలువ చాలు. ఎందుకు ఏమైనా ప్రాబ్లమా అని చెప్పేసి నువ్వు అన్నా. అవును ఓకే. జస్ట్ నేను ఇక్కడ ఎందుకు చేస్తున్నావు చెప్పు. కెమెరాలు పెట్టి ఇవన్నీ సరే అండి. శృతి అవును అవతలకు అక్క అని చెప్పేసి ప్రాబ్లం. ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు చెప్పు నన్ను. నీకేమైతుంది? నాకు ఏం అయితే లేదు, కెమెరాలు పెట్టి ఎందుకు చేస్తున్నావు? నీకేమైతుంది అంటే ఫోన్ పట్టుకునే వరకు అవుతుందా ఏమన్నా?
ఆడక్క ఫోన్ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు నన్ను ఏమని నేను ఆ పిలిచినావు? కెమెరా గురించి ఇప్పుడు ఏమని పిలిచినావు నన్ను? చూడక్క అన్నావు. ఇక్కడ అక్కని పిలవద్దు అనేసరికి సరే అండి శృతి అంటాను, శృతి గారు అని అంటాను. ఓకే శృతి. మరి రెస్పెక్ట్ ఇవ్వద్దు వాళ్ళకి. నువ్వు అక్కని పిలిచుడు ఎందుకు ఆఫ్ చేస్తావు? ఆమె చెప్పిన నెంబడే. వాళ్ళకి కంఫర్ట్ లేకపోతే నేను చేస్తాను. వాళ్ళ కంఫర్ట్ ఉన్నా ఉండకపోయినా నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి కదా. నాకన్నా చిన్న ఏజ్ అంట. సరే చిన్న చెల్లి అని చెప్పొచ్చు. అప్పుడు అది ఆమెకు అనిపించాలి కదా, నీకేంది అనిపించేది? నాకేంది అనిపించేది? ఇప్పుడు నువ్వు నీకన్నా పెద్ద ఉన్నోళ్ళని ఏమని పిలుస్తున్నావు? అక్క అని పిలుస్తున్నావు. అట్లా అనుకున్నావు ఏజ్ చిన్న అది కాబట్టి. ఆమె ఏజ్ చిన్న అని చెప్పిన తర్వాతకి చెల్లి అని ఎందుకు పెట్టలేవు మరి? ఆమె అన్నది కదా నన్ను పేరు పెట్టి విలువ చాలు, నాకు ఇంకేమవుతుంది. అదే ఎందుకన్నది ఆమె? అడుగు మళ్ళీ, నాకేం తెలుసు. పేరు పెట్టి విలువ చాలు అని అన్నదా? ఓకే. ఫ్రెండ్స్ అనేది ఎందుకు వచ్చింది మరి? అంటే నీకు అక్క అనే ఒపీనియన్ నుండి ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతారా వంశీ? నాకు అదే ఉంటది మైండ్ లో. ఏమనిపిస్తుంది? నేను పిలిచింది, నువ్వు పిలిచింది వాళ్ళకి ఏమనిపిస్తుంది మరి? అక్క అని అనిపిస్తుంది. సరే ఆగు, మన ఇద్దరు రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తారు కదా అంట. మా ఇద్దరి మధ్యలో ఇలాంటివి ఏమొద్దులే అని ఆమె పెట్టింది. నీ బాధ ఏందో అర్థం కావట్లేదు ఇప్పటికి స్టిల్. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చిన ఆమె తీసుకునే సిచ్యువేషన్ ఏం చేయాలి? నాకేంది? నేను అన్నిట్లో వాళ్ళు వీడియోలు చూస్తారంట. నేను మంచిగా మాట్లాడతా కాబట్టి మంచిగా మాట్లాడుతున్నా. నువ్వు అడగాలి కదా. లెక్క ఊరితే అట్లే ఉంటుంది దగ్గర కదా. నన్ను కూడా నీకు పిచ్చానంటలా? మన ఇద్దరి మధ్యలో ఇలాంటి రెస్పెక్ట్ అవసరం లేదు అన్నప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు కదా వంశీ. నాకు కూడా రెస్పెక్ట్ ఇస్తావు. నువ్వు ఇస్తున్నప్పుడు మీకు అవసరం లేదు అన్నప్పుడు ఓకే ఓకే మళ్ళీ ఓకే ఇయ్యకని చెప్పినా ఇప్పుడు తప్పు ఏం మాట్లాడలేదు. బేబీ బంగారం బుజ్జికుండా అని మాట్లాడినా. అంటే అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నువ్వు ఆమె ముందు నుండి? ఓహో, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎక్స్పెక్ట్ చేయండి పెట్టి ఇవన్నీ పంచాయతీలు పెట్టవు. అవును, నువ్వు చెప్పిన దానికన్నా సిగ్గు రావాలి. నాకు ఏ దానిలో సిగ్గు రాదు వంశీ. ఎట్లా వస్తుంది? రాదు నాకు. వదిలే మరి నీ పాస్పోర్ట్ వదిలే మరి. చెప్పు మరి అఫీషియల్ గా అనౌన్స్ చేయమని చెప్పు. నీకు అదే కావాలి? నాకు అదే కావాలి. మిస్ అవుతుంది కాబట్టి ఎవరికి మధ్య కొంచెం ఎక్కువ అవుతున్నాయి కాబట్టి నీకు అట్లా ఉంటది. అవును, నాకే ఎక్కువ అవుతున్నాయి. నీ పాస్పోర్ట్ వీసా ఎంతవరకు వచ్చింది అని అంట. బెటర్ నాట్ బెటర్ కనెక్ట్ వీసా అన్నాడు. ఓకే వంశీ, నా వర్క్ అయ్యాక కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి. అంటే మీరు అందరు పడుకున్న తర్వాతకి ఫోన్ మాట్లాడతారా? మీరు పడుకున్న వెరీ గుడ్. ఈడ టాపిక్ మాట్లాడు. నేను పడుకోకపోయినా నాకు టైం ఇవ్వవు చూడు. నేను పడుకోము, మేము పడుకోము అని చెప్పినావు కదా. అదే అంటున్నా. నువ్వు మాట్లాడేది నైట్ టైం కాల్స్ మాట్లాడుతున్నావు. ఆమె లేచినప్పుడు నువ్వు చాటింగ్ చేస్తున్నావు. ఏడ మాట్లాడుతున్నావు? నీకు క్లారిటీ ఉంటే చాలే. దాని తర్వాత ఆమెకి టైమింగ్స్ చేంజ్ అయినప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నావు. ఇక్కడ మరి నాకేం వాల్యూ ఇస్తున్నావు? ఏం వాల్యూ ఇస్తున్నావు చెప్పు. ఏం వాల్యూ? గర్ల్ ఫ్రెండ్ వి, ఫ్యూచర్ లో వైఫ్ వి, అదే పెద్ద వాల్యూ నీకు. ఇంకేం వాల్యూ? అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఏమిటి? వీసా అది నాకు ఆమె వర్క్ ఉంది. ఆల్రెడీ చెప్పినావు కదా వీసా గురించి. అవును, ఆమెనే హెల్ప్ చేస్తాను. అది ఇంపార్టెంట్ వర్క్. ఆమె ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఇంకెవరు ఎత్తారు వల్ల నాకు? నువ్వు చేస్తావా? ఇంపార్టెంట్ టాపిక్ అది ఎందుకు అవుతుంది వంశీ? ఇంపార్టెంట్ అది మరి నా లైఫ్ కెరీర్. అవును, ఆల్రెడీ అడిగింది వీసా ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. వచ్చిన తర్వాతకి ఆమె ఇంకేమని చెప్పింది లాస్ట్ కి? ఒక టాపిక్ మాట్లాడాలి ఇంపార్టెంట్, నైట్ కాల్ చెయ్యు, లిఫ్ట్ చెయ్యు అని చెప్పేసి చెప్పింది. అదే ఏ టాపిక్? ఇదే టాపిక్? నాకేం తెలుసు. సరే మరి మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడితే ఇప్పుడు నువ్వే చేసి మాట్లాడు. పనులుంటే వాళ్ళకి. అంటే మనం అంటే ఏం చేయకుండా ఖాళీ ఇంట్లో నువ్వేం చేయట్లేదేమో, నేను అన్ని చేసుకుంటున్నాలే. అదే తెలుస్తుంది వాళ్ళకు కూడా. నాకు కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా నన్ను తిన్నావా అని అడిగినావా? ఓహో సూపర్. అడిగినావా చెప్పు. ఫస్ట్ మెసేజ్ చెప్తే నీ ముఖానికి అప్పుడు అర్థమైతే తిన్నావా లేదా అని. ఎవరు మెసేజ్ చేసి గుడ్ మార్నింగ్ నానా లే ఇక తిను అంటే నీకు అది కాదు. ఫ్రెష్ నెంబర్ నేను తింటానేమో మరి చెప్పుడు. తినకపోయినా అడిగేదైతే నేనేగా, నువ్వే పీక్ అడగలేదు. నువ్వు తిన్నావా అని ఎప్పుడైనా నీకేం కావాలి? నువ్వు ఆమెతో మాట్లాడినంత మంచిగా కూడా నాతో మాట్లాడట్లేవు కదా. నీకు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నువ్వు నవ్వి కవర్ చేయకు. నవ్వట్లేదు, నవ్వి కవర్ చేయకు. నవ్వితే నాకు చిరాకు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, నవ్వితే చిరాకు వస్తుంది. ఇది ఒకటి డైలాగ్ పట్టుకొని దాన్ని లాగకు. దేని లాగకు? ఇప్పుడు అంటారు చూడు, నవ్వి కవర్ చేయకు, కవర్ చేయకు, చిరాకు చెప్పు.
ఆమెతో మాట్లాడినట్టు నాతో మాట్లాడతావా అని అడుగుతున్నా. ఆమెతో మాట్లాడి నీతో మాట్లాడతావు, నువ్వు వేరు ఆమె వేరు. ఆమె నీతో ఇంకా బాగా మాట్లాడతావు, నాతో అసలు ఆమెతో నానా బుద్ధి నా బాధనే నాతో మాట్లాడట్లేవనే కదా నా బాధ. తిన్నామని అడుగుతావా నన్ను ప్రేమతోనే? అడగలేదు. అంటే పోతేనే మెసేజ్లు ఇవన్నీ కథలు పడుతున్నావు, చూపించలేనే వాళ్ళకి. ఎవరికి? వాళ్ళకి చూపించలేనే కదా. చూపి మరి. లేవు ఉండవుగానే కదా నువ్వు కథలు పడేది. ఇప్పుడు సరే వాట్సాప్ లో చూపియు. వాట్సాప్ లో తక్కువ ఉంటాయి. వాట్సాప్ లో ఎందుకు పెడితే నేను డేలో పెడితే నీకు తెలుసు. అట్లంటే ఇప్పుడు స్నాప్చాట్ లో ఆమెతో కూడా మాట్లాడుతున్నావా? ఆమె స్నాప్చాట్ నాకు తెలియదు పక్కా. నీకు స్నాప్చాట్ ఉందని కూడా చెప్పింది, ఎవరైనా చెప్పిరా? చెప్తారు నాకు అన్ని చెప్తారు. నేను మళ్ళా ఇదో నాకు ఈయన సైకి అవుతుంది. నేను కామ్ ఉండే ఒకటి అడుగుతున్నా, నీకు ఆ చెప్పిన నా కొడుకు ఇవ్వడో అది ఇంకా నాకు బూతులు వస్తాయి తర్వాత. మాట్లాడు అలవాటే కదా. నాకు అలవాటే. నేను చెప్పేది ఫస్ట్ నాకు చెప్పొద్దు. ఏమంటారు, ఎవరు మాట్లాడినకు నీ మైండ్ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి. నీ మైండ్ ఎటు పోతుందో ఫస్ట్ ఆలోచించుకో. అందుకే నా ఈ మధ్య ఎన్ని గానం లొల్లిలు, ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఇట్లా టైం ఇచ్చేటోళ్ళు ఉన్నారు. నవ్వకు. నేను నీకు ఒకటి మైండ్ లో బావనేదేందిరా నిన్ను మాట్లాడుతుంటే అసలు ఆమెతో ఎందుకు డిస్కస్ చేయాలి? మాట్లాడుతున్నావు. అవును, నా క్వశ్చన్స్ కి నువ్వు ఎప్పుడు ఆన్సర్ ఇస్తున్నావు? చెప్పు. ఏం చెప్తావు చెప్పు. గొడవలు ఎవరి వల్ల అయినాయి? నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు. నాకు బీపీ లెస్, నాకు కోపం తెలుసు. నేను అడిగిన దానికి చెప్పు. ఎవరి వల్ల అవుతున్నాయి? నా వల్ల అవుతున్నాయా? ఎవరి వల్ల అవుతున్నాయి? మరి నా వల్ల అవుతున్నాయి. ఇన్ని రోజులు చిట్టి ఉండే, చిట్టి లేదు, ఇప్పుడు ప్రూఫ్ ఉండేది. అదే ఎవరి వల్ల అవుతున్నాయి అంటే ఏం చెప్తున్నాయి? నువ్వు కరెక్ట్ టైం ఇస్తే నేను ఎందుకు వెళ్ళి పెట్టుకుంటా? అసలు నేను టైం వేయడానికి నువ్వు ఉండవా? ఫస్ట్ నువ్వు ఏడాడన్నా తిరుక్కుంటా, నువ్వు ఏదైనా చేసుకుంటా, నన్నంటే నాకెట్లా ఉంటుంది టైం? ఈ టాపిక్ మన ఇద్దరు టాపిక్ లొల్లిల వల్ల కాదు. ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు? టాపిక్ చేసరికి ఈ టాపిక్ వదిలేసిన గాలికి. మన టాపిక్ తర్వాత మాట్లాడదాం. వంశీ ఇన్ని రోజులు ఏం చేసుకుంటూ వచ్చిన క్లారిటీ ఉండాలి కదా. నేను ఆమెతో మాట్లాడిన పాయింట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఇనే ఒప్పుకుంటే నేనైనా పర్సన్ని, నాకు డబ్బులు కావాలి, అప్పులు ఉన్నాయి, తీర్చుకోవాలి. మేము వ్లాగ్స్ చేయడానికి నాకు ట్రావెలింగ్ ఇష్టంగా ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఏం చేసినాం? ట్రావెలింగ్ చేయాలని నా డ్రీమ్, చేసుకోవాలి, వీడియో కొట్టాలని వాళ్ళకు కూడా తెలిసి సబ్స్క్రైబర్లకు కూడా చెప్పిన మసార్లు. ఇది మ్యాటర్. ఇప్పుడు ఆమె నాకు జస్ట్ హెల్ప్ చేస్తా అన్నది. నాకు పీపీకి నేను బీటెక్ చదవగానే వెళ్ళిపెట్టండి. నేను ఎందుకు పోలేదో రీజన్స్ తెలుసు నీకు. అప్పుడు పోలేక ఇప్పుడు పోవాలనిపిస్తుంది, పోతా అని ప్లాన్ చేసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తా అన్నారు. ఇది రీజన్. నీకు ఇంత పెట్టుకొని నువ్వు ఇంకా మళ్ళీ నీకు ఏమైనా డౌట్లు ఉంటే నా బొచ్చులో నాకు నిన్ను భరించడానికే పీక్కొని తెల్లటికలు వస్తున్నాయి. నువ్వే అంటావు తెల్లటికలు వస్తున్నాయని. ఇక నేను మళ్ళీ ఇంకో ఆమెను పెట్టుకొని ఆమెతో ఇక అక్క అని మాట్లాడినా కూడా నీకు డౌట్ వస్తే నేను ఏం చేయమంటావు చెప్పు. అక్కని నువ్వు మాట్లాడినావు, ఆమెకు లేదు. సరే రేపు ఆమెతో మాట్లాడిస్తా. నువ్వు నాతో ఆర్గ్యూ చేసినట్టు మరి అక్కని పిలవద్దు అని చెప్పినంబడే ఎందుకు పిలవద్దు అని చెప్పేసి మన ప్రాబ్లం అని చెప్పేసి ఆ టాపిక్ అక్కడికి ఏం చేసి తర్వాత శృతి గారు తర్వాత శృతి వరకు వచ్చింది. మళ్ళీ రేపేమొస్తుంది? ఇప్పుడు నువ్వు ఉన్నావు స్టార్టింగ్, నిన్ను వచ్చినప్పుడు ఏమని పిలిచిన చెప్పు, క్యాజువల్ అడుగుతాను చెప్పు. నువ్వు అక్క అని పిలిచిన, దాని తర్వాత ఏమైంది? గారికి వచ్చింది, తర్వాత 9 తారకు వచ్చింది, తర్వాత 9కి వచ్చింది, దాని తర్వాత లవ్కి వచ్చింది. ఈడ ప్రాబ్లము అప్పుడు నాకు ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు ఒకదాని ఉన్నావని వాళ్ళకి తెలుసు, నీకు తెలుసు. ఆమె వీడియోలు మనకు చూస్తుంది, పిచ్చిది కాదు, ఎడ్డిది కాదు. ఆమె చదువుకున్న వాళ్ళు. సరే ఇంకొకటి అయిపోయిందా అని చెప్పేది నేను విన్నా కదా. విన్నాను, ఏమో నాకు తెలియదు. సో ఇప్పుడు ఆ పిల్లని నేను అంటున్నా అని చెప్పేసి నువ్వు నా మీదకే చిరాకు పడుతున్నావు. చిరాకు ఎప్పుడు పడ్డా నేను? ఇవే ఆన్సర్లు కదా వంశీ. చెప్పేది వినకపోతే కోపం. వంశీ నువ్వు స్టార్టింగ్ ఎట్లున్నావో ఇప్పుడు ఎట్లున్నావు తెలుస్తుందా నీకు? ఇట్లానే ఉన్నా. ఆ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, వాల్యూ తగ్గిపోతుంది, లవ్ తగ్గిపోతుంది. మాట్లాడే విధానం ఆ నుండి అవును అని చెప్పాక అది కాదు నాన్న ఇది కాదు నాన్న అని చెప్పేసి ఆ నుండి అవును చెప్తాలే అయినా అయ్యిందిలే అన్నట్టు బిహేవియర్ వస్తుంది. నీ ఇష్టం కొద్ది బిహేవ్ చేస్తున్నావు అనిపిస్తుందా? నాకెప్పుడు నీకు అనిపిస్తుందా? నాకెందుకు అనిపిస్తుంది? నువ్వు కదా ఇట్లా చేస్తుంది. ఏమి ఎట్లా చేస్తున్నావు? నువ్వు చేసి ఇప్పుడు చెప్పే విధానం ఎట్లుంది? ఎట్లా చెప్పాలి వాళ్ళకి? సరే నిన్న ఒక టాపిక్ లో లొల్లైంది కదా వంశీ. సరే వంశీ నిన్న నువ్వు టాపిక్ లో లొల్లైంది, నువ్వు ఒర్రేసి వెళ్ళిపోయినావు. ఒరిన తర్వాత దగ్గర తీసుకున్నావా? ఎందుకు తీసుకుంటా ఇదే కదా కేర్లెస్ మరి. ఓహో నువ్వు అది క్లారిటీ కూర్చొని మాట్లాడేదానికి ఆన్సర్ ఇవ్వకుండా వావ్ ఓహో ఆహా అనుడే అది అని అనుకుంటున్నావు. నువ్వు కూర్చొని ఇట్లా అయ్యిందంట కదరా నాకు ఎందుకు చెప్పలేదురా అని కూర్చొని నార్మల్ గా మాట్లాడడం వేరుంటది. నువ్వు వచ్చి గయ్య వేసి ఎందుకు చెప్పాలి కదా, నాకు చెప్పాలి కదా, నాకు చెప్పాలంటే నీకు ఎందుకు చెప్పాలి? ఫస్ట్ థింగ్ పాస్వర్డ్ నాకు చెప్పు. సరే
సో ఇప్పుడు ఏంది ఎందుకు చెప్పాలనే వరకు వచ్చింది కదా, పాస్పోర్ట్ గురించి ఎందుకు చెప్పాలి అనే వరకు వచ్చింది కదా, ఎందుకు వచ్చింది. సో చూసినావు కదా, నేనేం నిన్ను మిస్అండర్స్టాండింగ్ తీసుకోవట్లేదు, నాకే అదంటున్నా, నాకే పిచ్చి పట్టింది, నాకే అర్థం కాక నేనే ఎక్కువ ఆలోచించుకుంటా నీ మీద ఒర్రుతున్నా. చూస్తున్నావా ఎంత కేర్లెస్ గా ఆన్సర్ ఇస్తున్నావో. ఒక్క నిమిషం, వీడియో కూడా ప్రూఫ్ ఉంది. ఈ వీడియో మొత్తంలో నువ్వు ఆమె గురించి ఫైట్ చేస్తున్నావు, ఆమె ఏం చెప్తా తింటున్నావు, నాకంటే ఒక వాల్యూ ఏడిస్తున్నావు. వంశీలకు గొడవ పడలేదు, ఆమెకు నచ్చట్లేదు అని అంటే అట్లా పిలుస్తున్నావు, ఇట్లా పిలుస్తున్నావు. ఇప్పుడు నాకేడే రెస్పెక్ట్ ఇస్తున్నావు. ఇప్పుడు నువ్వు నచ్చట్లేదు చెప్తే ఆమె ఆపేసా కదా, మానేసుకుంటా కదా మాట్లాడడం కూడా. ఏం మానేసుకుంటావు మాట్లాడడం ఎవరితో? మరి అదే చెప్తున్నా కదా నేను నిన్నటి నుండి. నువ్వు దాని గురించి అసలు మ్యాటర్ రాలేదు ఇక్కడ. ఎప్పుడు ఆమెతో మాట్లాడగానే మ్యాటర్ రావట్లేదు. నువ్వు పాస్పోర్ట్ అప్లై చేసుకున్నావు, ఏడికి పోదాం అనుకుంటారు, ఎట్లా పోదాం అనుకుంటారు టాపిక్ ఉంది నీ మైండ్ లో. ఈ కేర్లెస్ వల్ల ఖచ్చితంగా రిలేషన్ బ్రేక్ అవుతుంది అని అనిపిస్తుంది కదా. నీ సరే మంచిది, నీ కేర్లెస్నెస్ ఇంకా వాళ్ళకి చూపించుకో. అంటే ఇప్పుడు ఇట్లా అంటున్నావు కదా, వీడియో మొత్తం ప్రూఫ్ ఉంది గైస్, చూసినారు కదా. వీడియో అంతా మొత్తం చూసిన తర్వాతకి వంశీ నాకు ఈ దాంట్లో నాకు ప్రేమ చూపిస్తుండా, ఏం చూపిస్తుండా ఇప్పుడని కాదు, ప్రతి దాంట్లో రీసెంట్ టైంలో ఏ దాంట్లో అయినా సరే నాకు ప్రేమ చూపించినట్టు మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది మీ కామెంట్స్ని బట్టి ఖచ్చితంగా నేను కాల్ మొక్కపోతే అప్పుడు అడుగు. మొక్కగా డిసైడ్ అయ్యాలి, ఫిక్స్ అయిపో, ఫోటో పంపిస్తా కావాలంటే. మొక్కపోతే అప్పుడు చెప్తా, నువ్వు నీ విషయాలు తెలియదు.